ఆధార్ సెంటర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిందండి. అయితే ఇది మీకు ఆధార్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ అనమాట. రెండు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా, కానీ కొన్ని డిస్ట్రిక్ట్లో మాత్రమే ఇచ్చారనమాట, కొన్ని జిల్లాలకు మాత్రమే. ఈ లాస్ట్ డేట్ అయిపోతే కనుక, అంటే ఈ మంత్ అయిపోతే మళ్ళీ వచ్చే నెలలో ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏమేమి ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఎవరైనా ఉంటే కనుక ఈ లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకోండి. కాకపోతే ఇక్కడ మీకు అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మొత్తం 2 లింక్స్ అయితే పెడతాను. ఏ లింక్ మీరు క్లిక్ చేసుకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో తర్వాత ఈ కామెంట్లో కూడా మీకు పిన్ చేసి పెట్టాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్స్ కానీ ఎప్పుడు తరచూ వచ్చే మంచి మంచి ఆఫర్స్ మీకు డీల్స్ అనేది పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఇష్టమైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ గ్రామీణ నౌకరీ అనమాట. ఇందులోనే మనకి ఇస్తూ ఉంటారు ఏ జాబ్స్ పైన ఈ ఆధార్ సూపర్వైజర్కి సంబంధించి. ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఎలాగైనా సరే మీకు సూపర్వైజర్, ఆపరేటర్. ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు 12th పాస్ ఖచ్చితంగా ఉండాలన్నమాట, ఇంటర్మీడియట్. లేదు అనుకుంటే మీకు ఎస్ఎస్సితో పాటు డిప్లొమా కూడా 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే మెట్రికులేషను అంటే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ 2 years చేస్తారు కదా, అది ఉన్నా పర్వాలేదు. 2 years మాత్రం చేయాలి ఐటీఐ, అదనమాట. మనకి ఎన్ఎస్సి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే కావాలి. అదే ఆపరేటర్ సర్టిఫికేట్ అనుకోండి, మీరు అందులో జాబ్ చేయడానికి మాత్రమే అర్హులు అనమాట. సూపర్వైజర్ ఉంటే కనుక సెంటర్కి హెడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా వరకు రాశారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉండాలి, 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఇదంతా కూడా అనమాట. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకోండి, ఇక్కడ ఐ హ్యావ్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా విఎల్ఈ అంటే సిఎస్సి ప్రెజెంట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ యాజ్ విఎల్ఈ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క సిఎస్సి ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడుగుతుంది. దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. కింద మీకు ఆధార్ సూపర్వైజర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి ఓటీపీ ఇచ్చి డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే మీరు సిఎస్సి లేదనుకోండి, ఒకవేళ మీకు సిఎస్సి లేకపోతే ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ టైపు జాబ్ సీకర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత ఓటీపీని ఇచ్చి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సేమ్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుద్ది. మీరైతే ఏం లేదు, డీటెయిల్స్ ఇచ్చేసి మీ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. ఇంకా మీకు ఈ వెబ్సైట్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ఏఎస్కే ఆపరేటర్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా, వ్యూ జాబ్స్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఆధార్ సూపర్వైజర్కి సంబంధించిన జాబ్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయి, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఉంది కదా, దీన్ని అప్లై అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఓన్లీ ఏపీకి సంబంధించింది అయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో 1, శ్రీకాకుళంలో 1, నెక్స్ట్ తిరుపతి, విశాఖపట్నంలో 3, తర్వాత విజయనగరం 1, వైఎస్ఆర్ కడపలో అయితే 1 అనమాట. అంటే ప్రజెంట్ ఇవే వచ్చాయి, త్వరలో ఇస్తారట, చూద్దాం. అంటే మీకు ఎవరికైనా ఈ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అలాగే ఇక తెలంగాణకు వచ్చారనుకోండి, కింద మీకు జస్ట్ ఇక్కడ 28/2/2025 లాస్ట్ డేట్ అనమాట. అంటే వచ్చే నెల 28 వరకు టైం అయితే ఉంది తెలంగాణ వాళ్ళకి. అదే ఏపీ వాళ్ళకి అయితే కనుక 31వ తారీఖు వరకే, అంటే ఈ నెల 31వ తారీఖు వరకే లాస్ట్ డేటు. ఇక్కడ తెలంగాణ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఆదిలాబాదు, కరీంనగర్, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత మహబూబ్ నగర్ 2 ఉన్నాయి, నెక్స్ట్ మెదక్, నల్గొండ, నారాయణపేట, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే తెలంగాణకి అయితే ఎక్కువ ఉన్నాయి, వికారాబాద్, వనపర్తి, భువనగిరి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే మ్యాక్సిమం డిస్ట్రిక్ట్కి 2, 3 అలా అయితే ఉన్నాయి. సెంటర్స్ ఎక్కువగా రిలీజ్ చేశారనుకోండి అప్పుడు ఉంటాయి. ఇదే కాకుండా మీకు బ్యాంక్లో కొన్ని ఏజెన్సీలు అయితే ఇస్తారు, వాళ్ళని కూడా కన్సల్ట్ అయితే తీసుకోవచ్చు. అంటే మీరు ఆధార్ ఆపరేటర్గా పనిచేయాలంటే శాలరీ ప్రకారంగా ఉంటుంది, లేదంటే కమిషన్ బేస్డ్ ఉంటుంది. సూపర్వైజర్ అంటే మాకు సొంతంగా పెట్టుకోవడానికి ఆధార్ సెంటర్ కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏం లేదు, ఒకవేళ మీరు అప్లై చేయాలనుకోండి, ఇక్కడ నుంచి కింద మీకు అప్లై నవ్వు అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేము, మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, పాన్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత స్టేట్ ఏంటి, నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్, తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత రెసిడెన్షియల్ స్టేట్ ఎక్కడ, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్, మీ యొక్క బయోడేటాని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
తర్వాత ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంది కదా, దాన్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ జెండర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయడమే. సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు టోటల్ ఇంటిమేషన్ మీకు డాష్బోర్డ్లోని, అంటే మీరు ఇప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా, ఇదే డాష్బోర్డ్లో వస్తుంది. అలాగే మీకు మెయిల్కి కూడా ఇంటిమేషన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మెయిల్, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఈ మెసేజ్లు అవి వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోండి. ప్రజెంట్ మీలో ఎవరైనా సూపర్వైజర్ ఎగ్జామ్కి రాసి సర్టిఫికేట్ ఉంది, తర్వాత నాకు ఇంటర్మీడియట్ ఇవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్, లేటెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్కి అయితే 31 లాస్ట్ డేట్ అండి ఈ నెల. అదే తెలంగాణ అయితే మీకు ఫిబ్రవరి వరకు, నెక్స్ట్ మంత్ 28 వరకు టైం అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇంకా ఏమైనా రిలీజ్ అయితే వేరే డిస్ట్రిక్ట్స్కి కూడా అప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. అప్లై చేసుకోవడం సింపుల్. నా దగ్గర ఏ అప్లికేషన్ లేదు, అందుకే నేనైతే మీకు డెమో పూర్తిగా చూపించలేకపోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.